హలో. రాకేష్, బయలుదేరుతున్నాను. 2 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. అందరు ఎలా ఉన్నారే? ఈడేంటి మాడిపోయిన మసాలా దోశలో ఉన్నాడు? నువ్వు నిన్న లేని టైంలో మన సూర్యగాడి లైఫ్లో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అక్క జరేదవా నువ్వు తీసుకో. నువ్వేంద్ర కాలేజీ నువ్వు కానీ సార్ మంచి హుషారు మీద ఉన్నట్టున్నారు. ఎక్కడికి సార్ ప్రయాణం? చెప్తే షాక్ అవుతారు తెలుసా? చెప్పకపోతే ప్రమాదంలో పడతావు తెలుసా? దుర్మార్గుడా, అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు అజహం పలకరా యాదవా. అమ్మయ్యా. అవునరా, ఇన్నేళ్ల నుంచి నేను చామంతిని ఎంతగా లవ్ చేస్తున్నాను మీకు తెలుసుగా. చామంతి తను ఈరోజు ఫోన్ చేసి పక్కన రమ్మంది. అందుకే బాగుందా? నా మాట విని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటే బెటర్. చామంతి రమ్మందని కుళ్ళురా మీకు ఎదవల్లారా. ఇన్ని రోజులు నీ ప్రేమను అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సారీ సూరి. హాయ్, చాలాసేపు నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా. సూరి, నీకు విషయం చెప్పాలి. ఏం చెప్తావో నాకు తెలుసులే. చెప్పు చామంతి. సూరి, ఇతని పేరు హరి. మేమిద్దరం 2 months నుంచి లవ్ చేసుకుంటున్నాం. పాపం నువ్వు నా వెనకాలే పిచ్చోలా తిరుగుతున్నావు. దయచేసి నన్ను మర్చిపో సూరి. ఇచ్చేపడానికి పిలిచాను. బాయ్ సూరి. ఆబండి, అమ్మాయిలు లవ్ అనే పేరు చెప్పి ఐమాక్స్ లో హర్రర్ షో చూపిస్తున్నారా? ఎల్లబే, నీ లైఫ్లో ఒక అమ్మాయి మోసం చేసిందని అందరినీ అలాగండం తప్పురా. అమ్మాయిలో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు. అరే, అలాగే అబ్బాయిల్లో కూడా ఉన్నారా. మోసం చేసేవాళ్ళు, మోసపోయే వాళ్ళు కూడా. అబ్బాయిలు కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారా? అమ్మాయిలో మోసం చేసే వాళ్ళు ఉన్నప్పుడు మన అబ్బాయిల్లో ఎందుకు ఉన్నారా? కట్ చేయి, కాల్ కట్ చేయరా. అది స్వాతి. అసలు ఏమైందిరా నీకు? 1 week నుంచి పిచ్చిదానిలా కాల్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయవు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. అసలు ఎందుకురా నన్ను అవాయిడ్ చేస్తున్నావు?
నా మీద ప్రేమ తగ్గిపోయిందా? నీ మీద ప్రేమ తగ్గిపోవాలంటే నేను చచ్చిపోవాలి. నా ప్రాబ్లమ్స్ వల్ల నీకు దూరంగా ఉన్నానే తప్ప నీ మీద ప్రేమ తగ్గి కాదు బంగారం. నువ్వంటే నాకు పిచ్చిరా. మరి నన్ను అంత ప్రేమగా ప్రేమించినప్పుడు నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పొచ్చు కదా. అది స్వాతి, నా ప్రాబ్లమ్స్ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే నా మీద ప్రేమే ఉంటే నువ్వు నాతో చెప్తావు, లేదంటే నా మీద ఒట్టే. నాకు బైక్ అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు కదా. ఆ, ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంటే బైక్ తాకట్టు పెట్టి 50,000 రూపాయలు ఇచ్చాను. రేపు ఆ డబ్బులు కట్టకపోతే మళ్ళీ బైక్ తిరిగి రాదు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్వాతి, చైన్ అవసరం అంటావా? తీసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే. థ్యాంక్స్ రా బంగారం. అయ్యో, లవర్కి చెప్పాల్సింది థ్యాంక్స్ కాదురా. ఐ లవ్ యూ రా. వస్తున్నా. ఓకే. ఓకేరా, బాయ్. ఈరోజు నేను బెంగళూరు వెళ్తున్నాను. రావడానికి 10 days పడుతుంది. ఆలోపు ఈ చైన్ తీసుకొని నీ బైక్ తెచ్చేసుకో. ఓకే. జాగ్రత్త. ఓకే, బాయ్. బిస్కెట్. ఎస్ ఎస్. ఎంత పెద్ద తోపు అమ్మాయినా నా కళ్ళు పడితే నాకు పడాల్సిందే. నా కోసం ఏదైనా ఇవ్వాల్సిందే. ఛీ, ఇడియట్. ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటారా? ఏంటే ఇన్ని రోజులు మావడితో తిరిగి ఇప్పుడు ఇంకోరితో లవ్వా? ఏంటి సంగతి? ఏం మాట్లాడుతున్నావు? సూర్య నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే, అది నాకు కాబోయే హస్బెండ్. హస్బెండా? ఇన్ని రోజులు మావడితో చిట్టపట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు ఇంకోటి చేయి పట్టుకుంటే మరి మావోడి చేయి పరిస్థితి ఏంటే? ఏం మాట్లాడుతున్నారు మీరు? లవ్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. నేనెప్పుడు సూర్యకి ఐ లవ్ యూ చెప్పలేదు. కావాలంటే సూర్యనే అడుగు. సరే అయితే ఇప్పుడేమంటావు? సూర్యుని లవ్ చేయలేదంటావు అంతేనా? ఇన్ని రోజులు సూర్య మంచి ఫ్రెండే అనుకున్నా, కానీ ఒక మంచి అన్నయ్య అని ఈరోజు తెలిసింది. అన్నయ్య? ఊరుకోరా. ఐ లవ్ యూ శైలు. ఐ లవ్ యూ టూ కార్తీక్. తొందరగా మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడు కార్తీక్. తప్పకుండా మాట్లాడతా. ఇంకో 2 monthsలో నా ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. అది కాగానే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. చిత్రపటమై నిలకడలేని నీలి ఘటమై తిరిగా ఉంటది. లక్షల రంగుల రైన్
వెలిగే రాకెట్టా నేను వెలగాలి ఫుల్ మూన్లా నువ్వే చేరగా కాటుక కన్నులతో చీకటి చెరితావే వెచ్చని కౌగిలితో. ఏమైంది శైలు? ఏమైందని అడుగుతున్నాను కదా. నాన్నకి ఆరోగ్యం బాలేదని నీకు తెలుసు కదా. 2 డేస్లో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారంట. అమ్మ దగ్గరేమో డబ్బులు లేవంట. నా దగ్గర ఉంటే తీసుకొని రమ్మంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు కార్తీక్. డబ్బులే కదా ప్రాబ్లం. నేనున్నాను శైలు. నువ్వు రేపు డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్నావు, ఓకేనా? అంత డబ్బు నువ్వెలా అరేంజ్ చేస్తావు కార్తీక్? అవన్నీ నేను చూసుకుంటా, యూ డోంట్ వరీ. వన్ మినిట్. రాకేష్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. నీ బర్త్డే గిఫ్ట్గా బైక్ అడిగావు కదా, రేపు ఈవినింగ్ కల్లా నువ్వు కోరుకున్న బైక్ నీ దగ్గర ఉంటుంది, సరేనా? ఓకే బాయ్, నేను మళ్ళీ చేస్తాం. మనం ఎప్పుడు ఇలానే ఉండాలి రాకేష్. మరి నీకు పెళ్ళైనాక ఎలా కుదురుతుంది? కుదరాలి అంతే. నీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మనకెప్పుడు కలవాలనిపించినా కలవాలి అంతే. ఒకవేళ మన గురించి ఆ కార్తీక్ తెలిస్తే ఏం చేస్తాడు? ఒక్క ముద్దు పెట్టానంటే చాలు, సొల్లు కారుస్తాడు. ఏయ్, వీడికి నిజంగా 100 ఏళ్ళు. తలుచుకోగానే ఫోన్ చేస్తున్నాడు. హలో. శైలు, డాడీ ఎలా ఉన్నారు? ఇప్పుడు పర్లేదు. ఏమైనా తిన్నావా లేదా? ఇంకా లేదు. నిన్ను చూడాలని ఉందిరా. నాకు కూడా. డబ్బులు సరిపోకపోతే చెప్పు, అకౌంట్కి పంపిస్తా, సరేనా? సరే. శైలు, ఒకసారి ఐ లవ్ యూ చెప్పు. పక్కన అమ్ముంది, నేను తర్వాత చెప్తా, ఓకేనా? బాయ్. ఏమంటున్నాడు ఏంటి? ఐ లవ్ యూ చెప్పాలంట ఆ బట్టే వశగడికి. చెప్పకపోయావా? నా స్వీట్ హార్ట్ని పక్కన పెట్టుకొని ఎలా చెప్తాను? వాడికంటే ఎక్కువ నేను కాదా మరి? పెళ్ళయ్యాక ఎలాగో వాడి పక్కలోనే కదా ఉండేది. అందుకే పెళ్ళయ్యే వరకు నేను మొత్తం నీకే. అయినా వేరే వాడిని పెళ్లి చేసుకుంటే వాడికి మన మీద ఖచ్చితంగా డౌట్ వస్తుంది. వీడికి నేనంటే పిచ్చి కాబట్టి నేనేం చేసినా పట్టించుకోడు. అందుకే
ఈ బక్రాగాన్ని సెలెక్ట్ చేసుకో. నువ్వు నిజంగా గ్రేట్ శైలు. అయినా ఇదంతా కూడా నా స్వీట్ హార్ట్ కోసమే కదా. హలో. వెన్నెల. ఏమైంది అలా ఉన్నావు? లైట్ ఫీవర్. హాస్పిటల్కి వెళ్ళలేదా మరి? డాడీ డబ్బులు వేసిన తర్వాత వెళ్దామని. పిచ్చోడివా, మీ డాడీ డబ్బులు వేసేలోపు నువ్వు పైకి పోతావు. పోతే పోని వెన్నెల. నోరు ముయ్, నేను డబ్బులు తీసుకొని మీ రూమ్కి వస్తున్నాను. బాయ్. శ్రీను ఉన్నారా? బెడ్రూమ్లో పడుకున్నాడు. సార్ ఎప్పుడు వచ్చావు వెన్నెల? ఇప్పుడు ఎలా ఉందిరా? పర్వాలేదు వెన్నెల. నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు. నీకు డబ్బులు వచ్చే వరకు ఈ ఏటీఎం వాడుకో. థ్యాంక్స్ వెన్నెల. హలో. హాస్పిటల్లో ఉన్నానంటే అర్థం కాదా నీకు? మాటి మాటికి ఫోన్ చేసి చిరాకు పెట్టకు. అమ్మ ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. చెప్పు స్వీట్ హార్ట్. ఏంటి మేడం వెయిటింగ్? ఎవరితో? ఇంకెవడు, వాడే. ఏమంటున్నాడు? వాడి గురించి ఎందుకులే గాని, ఎక్కడున్నావు? రూమ్లో. ఏం చేస్తున్నావు ఏంటి? వస్తావా ఏంటి? నా స్వీట్ హార్ట్ రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా? హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటా. ఓకేనా? బాయ్. ఓకే బాయ్. నేను చాలా అదృష్టవంతురాలిని కదా. ఎందుకు? ఇప్పటివరకు నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ నాకు ఎవరైనా నమ్మాలనిపించలేదు. ఫస్ట్ టైం ఆ నమ్మకం కలిగింది నేను చూడగానే. అందుకే ఓకే అనేసారు. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, బట్ ఎందుకో తెలీదు, నాకు నువ్వే కావాలనిపించింది. ఎంతకైనా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి వాళ్ళే దొరుకుతారుగా. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి చూస్తున్నానే నిన్ను. పిచ్చి లేపుతున్నావే.
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా. నీలాంటి అందమైన అమ్మాయి తిట్టినా కొట్టినా తీయగానే ఉంటుంది. తన్ను తినాలని ఉందా? ఇది కావాలా నీకు? నీ ఎక్కువ చెల్లె ఉంటే ఇలాగే చేస్తావారా నువ్వు? చూడు బాస్, మనకు తెలియని అమ్మాయిని కిస్ అడిగితే ఎందుకు ఇస్తుంది? ఏమన్నా నీ గర్ల్ ఫ్రెండా నీ లవరా? ఎక్కువ మాట్లాడుతున్నావు, చావాలని ఉందా? పుట్టినోడు చావక తప్పదురా. సర్లే కానీ నీకే పండు అంటే ఇష్టం రా? ఎందుకు? చెప్పురా. యాపిల్. ఆ యాపిల్ నువ్వు తినాలంటే ముందు పూత పొయ్యాలి, కాత కాయాలి, పండు పండాలి. ఆ తర్వాత నీకు నచ్చితే తింటావు, లేకపోతే పారేస్తావు. అమ్మాయి కూడా కిస్ అడిగితే ఎందుకు ఇస్తుంది బాస్? ముందు అమ్మాయిని చూడాలి, అమ్మాయి నిన్ను చూడాలి, నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలి, అది నీకు నచ్చాలి. ఆ తర్వాతే కదా లవ్ పుట్టాలి. అలా లవ్ పుడితే ఇస్తాడు బాస్, ఏదైనా ఇచ్చేస్తారు. అంతేగాని ఇలా నది రోడ్డు మీద టార్చర్ పెట్టకూడదు బాస్. సరేనా? లంచ్. సారీ. థ్యాంక్స్. ఓకే. వచ్చేస్తుందిరా. ఎల్రా ఎల్రా వెళ్తావు వెళ్ళు ఎల్రా చెప్పరా హలో, హాయ్. నువ్వంటే ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కాదా? అయినా నిన్ను ఏం చూసి లవ్ చేయాలరా? బైకు లేదు, బ్యాంక్లో మనీ కూడా లేదు. అమ్మాయిలు బలిసినని లవ్ చేయాలనుకుంటారు తప్ప నీలాంటి బలాదురుగా తిరేటోడిని కాదు. నా దగ్గర డబ్బు లేకున్నా మంచి మనసు ఉంది తెలుసా నీకు? నీది ఎంత మంచి మనసు అయినా డబ్బు లేకుంటే బతికే లేదు, అది తెలుసుకోమను. దీని పరిస్థితి ఇంతేనేమో. హలో, ఆశా, గిఫ్ట్ కొంటున్నావా? అయినా నా బర్త్డేకి ఇంకా 2 days టైం ఉంది కదా. సరే వస్తున్నా. Shit. ఓ దొరికింది పెట్ట. పద పద పద. నాకు ఆ కార్తిక్ గారి కంటే ముందు నీ పరిచయమైనా బాగుండేది. ఇంచక్క 24 hours నీతోనే ఉండొచ్చు. నువ్వెవరిని చేసుకున్నా నేనెవరిని చేసుకున్నా మనకెప్పుడు కలవాలనిపించినప్పుడు కలుద్దాం, సరేనా? నువ్వు దాంతో నేనేమో వీడితో అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా. అంతే కదా. కానీ చచ్చేదాకా ఈ శైలి నీదే. అది మా ఫ్రెండ్ పార్టీ ఇస్తా అంటేను. నేను మొత్తం చూశానే. కానీ నువ్వు అమ్మ గడపలో చెలపుట్టావు కదే. వెళ్ళి నాతోని పడుకోవడం వాడితోనా? ప్రాణంగా ప్రేమించిన వాడు ఉన్నా కూడా ఇంకొకటి పక్కలో పడుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? కార్తిక్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేనేం తప్పు చేయట్లేదు. అయినా నన్నెలా మోసం చేయాలనిపించింది? నా తప్పు నీది కాదే. నేను ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేశాను చూడు, నాది తప్పు.
హలో. బయటికి వెళ్దాం, రెడీ అవ్వు. నువ్వు ఒప్పుకుంటావా లేదా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకో తెలీదు, లైఫ్ లాంగ్ నీతో ఉంటే హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నాను. అందుకే ఓకే చెప్పాను. ఏమైంది అలా చూస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. చెప్తావా లేదా? మరి నన్ను తిట్టకూడదు. తిట్టను, చెప్పు. అనుకున్నాన్రా, అయినా మీ మగాళ్ళంతా ఇంతేనా? ఐ లవ్ యూ చెప్పగానే వెంటనే అన్ని అడిగేస్తారు. అమ్మాయి ఐ లవ్ యూ చెప్పగానే నీకు ఏ హీరో అంటే ఇష్టం, ఏ ప్లేస్ అంటే ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం, ఇవన్నీ పట్టించుకోరు. అమ్మాయి ఓకే అందా, ముద్దు పెట్టామా, ఇది మాత్రం మీకు కావాలి. నీకు ఏ హీరో అంటే ఇష్టం? పవర్ స్టార్. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? ఏంటి వెటకారమా? మరి లేకపోతే ఏంటే? లవర్ పక్కనుంటే ఎప్పుడు కిస్ చేస్తే బాగుంటుందని ఉంటుంది తప్ప ఇలా సొల్లు కవులు పెట్టాలని ఉండదు. ఇప్పుడు కిస్ చేస్తావని ఎలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నీకు ముద్దు కావాలి అంతేనా? నేను లేని ఇన్ని రోజులు నన్ను తలుచుకుంటూ ఉంటావేమో అనుకున్నా. నీ ఇలా అమ్మాయిలతో తిరుగుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావని అనుకోలేదు. నీకోసం మా అమ్మా నాన్నలు కూడా వదులుకున్నాను. నాకు ఇలా జరగాల్సిందే. వద్దు, మీ అబ్బాయిలకి కావాల్సింది అవసరం తీర్చే అమ్మాయిలు తప్ప అండగా ఉండే అమ్మాయిలు కాదురా. మీ మగాళ్ళు ఆ టైంకి లవడానే కనిపిస్తారని అర్థమైంది. ఇన్ని రోజులు నువ్వే నా ప్రాణం అనుకున్నాను. నీ గురించి తెలిసాక ఈ ప్రాణమే వద్దనిపిస్తుంది. స్వాతి, స్వాతి, దీనమ్మ జీవితం. హలో రాణి, అర్జెంటుగా రూమ్కి వచ్చేసాయి. ఏమైందిరా? నిన్న నువ్వు రాణి అనే అమ్మాయితో కలిసావు కదా, తనకు అంతకుముందు 10 మందితో ఎఫ్ఐఆర్ ఉందట. తనకు హెచ్ఐవి ఉందని మా ఫ్రెండ్ నాతో చెప్పాడు రా. ఇప్పుడు ఎలా రా? తనతో అలా చేసేటప్పుడు కన్ను వాడవా లేదా? ఆవేశంలో సడన్ గా అలా జరిగిపోయిందిరా. ఓ షట్. ఇప్పుడు ఎలా రా?
నాకు భయంగా ఉంది. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేద్దాం పదరా. బాబా హలో, హలో, ఎవరు? గుర్తుపట్టి చూద్దాం. ఎవరు చెప్తే చెప్పు, లేకపోతే ఫోన్ పెట్టేయి. ఓయ్, నేను శ్రీరామ్. హే బావా, నువ్వా? ఏంటి చాలా రోజులకి? ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నాను. నేను కలవడం కోసం నీ రూమ్ ముందు వెయిట్ చేస్తున్నా. తమరు ఫ్రీగా ఉంటే బయటికి వెళ్దాం. 5 minutes వెయిట్ చేయి బావా, కిందికి వస్తున్నాను. ఓకే. ఏంటి బావా, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు? సడన్ గా నేను చూడాలనిపించింది. ఏ రాకూడదా? చాయ్ దీని అమ్మచ్చి. హలో, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదే? ఎక్కడ చచ్చావు? పడుకున్నాను సిద్ధు, చూసుకోలేదు. సారీరా. ఎక్కడ పడుకున్నావు? నీకేమైనా పిచ్చా? హాస్టల్లో పడుకున్నాను. బాయ్. వెళ్దామా బావా? ఓకే, ష్యూర్.
ఏమా హాస్టల్లో పడుకున్నానని చెప్పి వీడితో పడుకున్నావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అడుగురా దాన్ని. తన పేరు సిద్ధు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇందాక తను కాల్ చేస్తే నేను హాస్టల్లో ఉన్నానని అబద్ధం చెప్పాను. అందుకే అయినా నేను పక్కన పెట్టుకుని వీడితో మాట్లాడితే నీకు లవ్ నాతోని తిరగడం వీడితోనా? ఎంత నటించావే, లవ్ మ్యాజిక్ సినిమా చూపించావు కదే. సిద్ధు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తన నా బావ. అయినా ఇంత జరిగాక నీతో మాట్లాడితే 100 మందిలో ఒక్క అమ్మాయినా పర్ఫెక్ట్గా ఉండకపోదు అనుకున్నానే, కానీ 1000 మందిలో ఒక్క అమ్మాయి కూడా పర్ఫెక్ట్గా ఉండదని నిన్ను చూసాక తెలుసుకున్నానే. మాలాంటి అబ్బాయిలు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తే మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు తప్ప అర్థం చేసుకోలేదే. నేనేం తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు నీ నిజస్వరూపం మొత్తం తెలిసింది. నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ నేను చేసుకుంటే టార్చర్ తప్ప ఇంకేమీ ఉండదు. నాతో పని అయిపోయింది కాబట్టి నేను బోర్ కొట్టాను. ఇప్పుడు వీడు రేపు వీడు కూడా బోర్ కొడితే మళ్ళీ ఇంకొకడా? నేను నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. నువ్వు నాకు గుడ్ బై చెప్పడం ఏంటే? నేనే నీకు గుడ్ బై చెప్తున్నాను. నీలాంటిది నాకు వద్దే. గుడ్ బై. హలో, రాకేష్, బయలుదేరుతున్నాను. 2 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. రాకేష్, కార్తిక్ నా వల్లే చనిపోయాడు. వాడు ఎలాగో చనిపోయాడు కాబట్టి అన్నీ నువ్వే. అన్నీ అంటే? అన్నీ అంటే నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని. రాకేష్, ఎందుకు నవ్వుతున్నావు? మరి లేకుంటే ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు వాడుకోవడం తప్ప చేసుకోవడం పనికిరావు. రాకేష్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఎవ్వడికే పిచ్చి. ప్రేమించేవాడు ఉన్నా కూడా నాతో పడుకున్నావు. నీకే పిచ్చి. పెళ్ళి నాతో, సరసాలు వాడితోనా? నీకేనే పిచ్చి. ఎంత మోసం చేసావురా? ఎవడు మోసం చేశాడే? నీకు కొవ్వెక్కి నాతో తిరిగావు. అయినా ఫ్రీగా వస్తే ఏమొకడు వదులుకుంటాడే? ఆ మాటకొస్తే ఆ కార్తీక్ నిన్ను ప్రాణంగా ప్రేమించినా కూడా నువ్వు వాడిని మోసం చేయలేదా? అనవసరంగా వాడిని చంపేశావే. రేపు నన్ను కూడా చంపవని గ్యారంటీ ఏంటి? నీ వలన అనవసరంగా నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడిని కూడా వదులుకున్నాను. అది నీ తప్పు. నన్నే చెప్పుతో కొడతావా? నిన్ను మళ్ళీ నన్ను కలవడానికి వస్తే మళ్ళీ ఎవడో ఒక బకరం వెతుక్కో,
నీకు అలవాటే కదా. హ, థు. ఐమ్ సారీ కార్తీక్, నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు, కానీ నేనే నీ ప్రాణం తీశాను. నేను క్షమించరాని తప్పు చేశాను. అందుకే అలాంటిది బ్రతికి ఉండకూడదు. ఐమ్ సో సారీ కార్తీక్. ఏమైందిరా అందరూ అంత డల్గా ఉన్నారు? మన వన్లో ఫెయిల్ అయింది కదరా. ఫెయిల్ అయితే బాధపడాలా? అరే మామ, అదేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావురా? బాధపడుకురా మామ, నీకు కాజల్ లాంటి కత్తి లాంటి ఫిగర్ని చూసి పెడతాను. రావులా, ఆ అమ్మాయి వల్ల చుక్కలు చూస్తావని ఆ రోజే చెప్పానా? రివర్స్ లోనే అన్నదన్నావు, ఇప్పుడు దూలు తీరిందా? నీ అబ్బా, వాడు అసలే బాధలో ఉంటే మధ్యలో నువ్వేంట్రా? అరే సిద్ధు, ఈ అమ్మాయిల అవసరానికి కన్నయ్య, అవసరం తీరాక అన్నయ్య అంటారా? ఈ అమ్మాయిలు అంతా ఇంతేరా. వాడి బాధ మనకు అర్థం కాదురా, ఆ పెయిన్ అనుభవిస్తేనే తెలుస్తుంది. కానీ ఒకటి నిజం మామ, నీలాంటి వాడిని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ బాధపడుతుంది. అయినా నీకేం తక్కువరా? వారం తిరిగే కల్లా ఇంకొక అమ్మాయిని వేసుకొని దాని ఎదురుగా తిరుగుతూ ఉంటే దాని అబ్బా అనుకుంటది. ఈ జనరేషన్లో పర్ఫెక్ట్ అమ్మాయిలు ఉండరు అనుకున్నాను రా, కానీ రచన లాంటిది కాదనుకున్నాను రా. ఒరేయ్, నువ్వేమో ఇక్కడ పిచ్చోళ్ళ బాధపడుతున్నావు, అదేమో ఫ్రెండ్స్ వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తుంది. పిచ్చోడా దా. పిచ్చి దానిలాగా లవ్ చేశానే, ఎలా ఆనందంగా ఉండమంటారు? నువ్వు పిచ్చిదానిలో లవ్ చేసావు కాబట్టి నేను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నాడు వాడు. వాడేమైనా మహేష్ బాబు అనుకుంటున్నాడా? నువ్వేం బాధపడకే, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు, కావాలంటే వాణ్ణి పరిచయం చేయిస్తా. నువ్వు ఉండే ఈ అబ్బాయిలంతా ఇంతే, అవసరానికి హాయ్ చెప్తారు, అవసరం తీరాక బాయ్ చెప్తారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇదొక పీడక అనుకుని వాడిని మర్చిపోవే. ఎలా మర్చిపోనే? అందరిలా వాడు కాదనుకున్నాను, కానీ అందరిలో వాడు ఒకడే అని ఇప్పుడే తెలిసింది. ఎంత పిచ్చిగా లవ్ చేశానే. ఈ అబ్బాయికి కావాల్సిన సెక్స్ మాత్రమే, దానికోసం ఏమైనా చేస్తారు. అవసరానికి రాములా నటిస్తారు, అవసరం తీరక్క రాక్షసులా మారతారు. నువ్వు మాత్రం ఇక్కడ బాధపడుతున్నావే, వాడు మాత్రం ఇప్పుడు వేరే అమ్మాయితో కులుకుతూ ఉంటాడు. బాధపడకు రచన, వాణ్ణి కరెక్ట్ కాదు. నడి రోడ్లో నేను అనుమానించినోడు నీతో లైఫ్ లాంగ్ ఉండలేడు. దయచేసి వాణ్ణి మర్చిపో. నేను ఆల్రెడీ మర్చిపోయాను బావా, ఇప్పుడు మళ్ళీ నువ్వే గుర్తు చేస్తున్నావు. డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వేమైనా అనుకో, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం.
నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఇంతలోనే మళ్ళీ ఇంకో అబ్బాయి అంటే ఎలా నమ్మగలను బావా? నేను నీ బావనే. నువ్వు మొగాడివే కదా బావా. ఐఎమ్ సారీ బావా, నాకు కొంచెం టైం కావాలి. అరే నాకు 500 చేంజ్ కావాలరా. లేవురా. ఇస్తావా ఇవ్వా? లేవు బే. నాకు ఎలాగైనా కావాలరా. ఎన్నిసార్లు చెప్పారా? లేవు. ఇస్తావా ఇవ్వా? లేవు. హాయ్. ఏమైంది సిద్ధు? ఎవర్రా వాళ్ళంతా? నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే? అది నా పర్సనల్, నీకు అనవసరం. అలా కాదు మధు, ఈ జనరేషన్లో ఎవరిని అంతగా నమ్మకే. ఇదిగో సిద్ధు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. యూ డోంట్ వరీ. ఐఎమ్ సారీ మధు. 2 years లవ్ చేసుకున్నాం, ఏదో చిన్న గొడవైందని వదిలేస్తావా చెప్పు? చూడు, నేను నిన్ను పూర్తిగా మర్చిపోయా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సారీ చెప్పాను కదా మధు. చెప్తే అర్థం కాదా నీకు? నేను వీడిని లవ్ చేస్తున్నాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆహా, నాతో సినిమాలకి, షికార్లకి, పబ్బులకి, క్లబ్లకి వచ్చి చివరికి నా రూమ్ కూడా వచ్చి ఏదో చిన్న గొడవైందని చెప్పి ఇప్పుడు 1 లవ్ చేస్తానని చెప్తావా? పోతావే, నాశనం అయిపోతావు. గురుగారు, అయినా చేసుకుంటారా? చేసుకోండి. చేసుకుంటాడ్రా. నీకు అవసరమా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చెప్పు తెగిపోద్ది. గురుగారు, జాగ్రత్త. మా నువ్వు సెకండ్ హ్యాండేనా? ఏంటి? మరి లేకుంటే ఏంటే? నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవడైనా ఉన్నాడంటే ఏమన్నావు? నాకా బాయ్ ఫ్రెండ్సా? ఛీ అన్నావు కదే. ఈడవిడే? సిద్ధు, నీకు నోటికొచ్చినట్టు మాట్లాడకు. నువ్వు సెకండ్ హ్యాండ్ నాకు ముందే తెలిస్తే నేను దూరం వచ్చేవాడినే కాదే. ఎవర్రా సెకండ్ హ్యాండ్? నువ్వు కాదా సెకండ్ హ్యాండ్? నీకు లేదా ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్? నువ్వేమైనా ఫ్రెష్ అనుకుంటున్నావా ఏంటి? ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇంకో మాట మాట్లాడావంటే కొడేస్తానే. నువ్వు ఎక్కువ మాట్లాడితే ఆ తెగించొప్తోనే కొడతా. పోరా. హాయ్ బావా, ఐఎమ్ సారీ, కాస్త లేట్ అయింది. నిన్న ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏదన్నా పనిలో ఉన్నావా? ఏం లేదు బావా, కొంచెం ఫీవర్గా ఉంటేను, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ బావా.
ఫీవర్తో ఉండి లిఫ్ట్ చేయలేదా లేదంటే ఆ సిద్ధుగారితో ఉండి లిఫ్ట్ చేయలేదా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక బావా. సాధారణంగా దాన్ని మర్చిపోదు. అలాంటిది నువ్వు ఆ సిద్ధుగాని మర్చిపోయావంటే నన్ను నమ్మమంటావా? బయటోని నమ్మి ప్రేమిస్తే బాధ పెట్టాడని బావ దగ్గరకు వచ్చాను, కానీ బావైనా బయటోడైనా ఒకటే అని నువ్వు నిరూపించావు. ఇక గుడ్ బై. పోవే. ఏమైంది రచన? ఏమైంది? ఏడవకు. ఏమైంది అసలు? ఏందని నేను చెప్పు. ఇదంతా ఆ సిద్ధు వాళ్ళే కదా? దీనంతటి కారణం ఆ సిద్ధుగాడే. ముందు వాడి సంగతి చెప్పాలి. ఎత్తో ఎత్తో ఎత్తో. ఒరే దొంగ సచ్చినోడా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నీ అదృష్టం బాగుండి నువ్వే ఫోన్ చేసావు. అవునా? అయితే బయటికి రావే దొంగ సచ్చిందానా. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. దమ్ముంటే బయటికి రా. నీ వాళ్ళ సెకండ్ హ్యాండ్ అయ్యాను కదా. నీ వల్ల నేను సెకండ్ హ్యాండ్ అయ్యాన్రా. సగం జీవితం పోయిందే. ఇది కాదురా ప్రేమంటే. నా దగ్గర చిన్న క్వాలిటీ తగ్గిందని చెప్పి ఇంకో దాని దగ్గరికి వెళ్ళావు, అక్కడ సేమ్ అదే రిపీట్ అయింది. ఇది కాదురా ప్రేమంటే. నీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్టు మలుచుకోవడమే రా ప్రేమంటే. అర్థమైందా? దీన్ని ప్రేమ అనరు. చల్. హలో. బయటికి రావాలా? ఐమ్ సారీ రా. నాదే తప్పు. ఐమ్ సారీ సిద్ధు.